రాముని యొక్క తేజస్సు, రాముడి యొక్క శక్తి అంటే ఏమనుకుంటున్నావో? చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే, వాలపాశమ్మున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కొలవేసి, అను నిన్ను జరగొన్న యర్జును పొరిగొన్న పరశురాముని ఆది భంగపరచే, కడిమియొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే, అమ్మహాధనుద్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాతులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. ఏమనుకుంటున్నావు రాముడంటే? చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచివైచి, 1000 సంవత్సరముల పాటు నీ చేతులు కైలాస పర్వతం కింద ఉండిపోయేటట్టుగా బొట్టన వేలుతో తొక్కి పట్టి నువ్వు ఏడిచేటట్టు చేసినటువంటి పరమశివుని యొక్క ధనస్సుని భంజించినటువంటి వాడు రామచంద్రమూర్తి. చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే, వాలపాశమ్మున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కూలవేసి. సంధ్యావందనం చేసుకుంటుంటే వాలి నువ్వు వెనక నుంచి వెళ్ళి ధూర్తతనంగా ప్రవర్తిస్తే సంధ్యావందనం అయిపోయిన తర్వాత వీడి సంగతి చూస్తానని తోకకి చుట్టి పురుగుని తిప్పినట్టుగా నిన్ను 4 సముద్రాల దగ్గరికి తీసుకెళ్ళి నీళ్లలో ముంచా పైకెత్తా చేసి కిష్కింధా నగరానికి తీసుకెళ్ళి తోక జాడించి కింద పారేసి, ఎవరరా 10 తలల పురుగా అని అడిగాడు నిన్ను వాలి. అంత మహాబలవంతుడైనటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టినటువంటి వాడు రామచంద్రమూర్తి. వాలినొక్కమ్మున కులవేసే, అను నిన్ను జరగొన్న యర్జును పొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. ఒకప్పుడు నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు రావణాసురుడు. సాయంకాలం వేళ అవుతోంది. ఇంకా అవుతుంటే బంగారు లింగాన్ని సైకత వేదిక తయారు చేసి దాని మీద పెట్టి పూజ చేస్తున్నాడు. పువ్వులు పత్రి అన్నీ పూజ చేశాడు. ఈలోగా కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు. 1000 చేతుల కార్తవీర్యార్జునుడు తన యొక్క భార్యలతో కలిసి వచ్చి నర్మదా నది కింద ప్రవాహంలో స్నానం చేస్తున్నాడు. వాళ్ళన్నారా కాంతలు, ఈ ప్రవాహాన్ని నీ చేతులతో ఆపేయగలవా? ఆనకట్ట కట్టినట్టు అన్నారు. ఆయన తన 1000 చేతులు అడ్డు పెట్టాడు. నర్మదా నదీ ప్రవాహం పశ్చిమానికి వెళ్లకుండా ప్రవాహం ఆగిపోయి తూర్పుకి పెరిగింది. ఆ పెరగడంలో పూజ చేస్తున్నటువంటి రావణాసురుడు పూజ చేసిన పువ్వుల్ని పైకెత్తేసింది నీరు. ఆయనకి కోపం వచ్చి కుడి చేతి వేలితో సంజ్ఞ చేశాడు, ఎవరున్నారు కింద చూడమని. వెళ్ళి చూసొచ్చి చెప్పారు ఈ ప్రహస్తుడు మొదలైన వాళ్ళు, శుకసారణులు. ఆ కింద కార్తవీర్యార్జునుడు కాంతలతో క్రీడిస్తున్నాడని వెళ్ళి ఆ కార్తవీర్యార్జునుడిని యుద్ధానికి పిలిచాడు. ఈలోగా ప్రహస్తాదులు ఆ కార్తవీర్యార్జునుడి మంత్రుల్ని చంపి తినేశారు ఆకలేస్తోందని. కార్తవీర్యార్జునుడు జలక్రీడలు పూర్తి చేసి పైకొచ్చాడు. రావణాసురుణ్ణి చూసి, నువ్వింత ధూర్తతనంగా ప్రవర్తించి నా మంత్రుల్ని చంపుతావా అని రావణుడితో యుద్ధం చేసి గుండెల మీద గద పెట్టి కొడితే నిస్తేజుడై పడిపోయాడు. గరుత్మంతుడు పావునెత్తుకుపోయినట్టు రథంలో పెట్టుకుని రావణాసురుణ్ణి తీసుకొచ్చి ప్రాగ్జ్యోతిషపురంలో తన యొక్క కారాగారంలో రావణాసురుణ్ణి బంధించాడు. పులశ్చ బ్రహ్మ, సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కొడుకు ప్రజాపతి, 6గురిలో ఒకడు. ఆయన బయలుదేరి వచ్చాడు కార్తవీర్యార్జునుడి దగ్గరికి. కార్తవీర్యార్జునుడు పులశ్చ బ్రహ్మ వచ్చారని గబగబా ఎదురొచ్చి గోవుని తీసుకొచ్చి దానం చేశారు. ఎంత మర్యాదగా ప్రవర్తించాడు! అర్ఘ్యపాద్యాదులిచ్చి నమస్కరించి గౌరవించి స్వాగతం చెప్పి మీకేం కావాలన్నాడు. నా మనవడు విశ్రవసో బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ, వాడిని నువ్వు కారాగారంలో పెట్టావుట వదిలేయమన్నాడు. అంటే బాగుండదు, పులశ్చ బ్రహ్మ అడిగారు అని చెప్పి వదిలిపెట్టేశాడు రావణుణ్ణి. అప్పుడు అగ్నిసాక్షిగా ఇక పైన మన ఇద్దరం యుద్ధం చేసుకోవద్దని ఇద్దరూ కలిసి ఒడంబడిక చేసుకున్నారు. అప్పుడు అవమానాల పాలై రావణాసురుడు వెనక్కి తిరిగి వచ్చాడు. నిన్ను ఒకనాడు బంధించినవాడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు తన గండ్రగొడ్డలితో నరికి చంపేసినవాడు పరశురాముడు. ఆ పరశురాముడు పట్టుకొచ్చిన విష్ణుధనస్సుని హేళగా అందుకున్నవాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడితో నీకు యుద్ధమా? కాబట్టి అని నిన్ను జరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే, కడిమెయ్యొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే. 14,000 మంది కరదూషణాదులు ఒక పక్క, రాముడొక్కడు ఒక పక్క.
1 గంట 48 నిమిషాల్లో ఇంతమందిని ఒక్కడే నిహతుల్ని చేశాడు. కాబట్టి బండన భీముడార్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవసాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా దండడాండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. కాబట్టి ఆయన 14,000 బారిసమరే అమ్మహాధనుద్ధరుణకిగ్గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణఘాత హతులు కాక బ్రతుకగలరే. అటువంటి రామచంద్రమూర్తి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసి బాణములు విడిచిపెట్టడం మొదలు పెడితే నిన్ను కాపాడగలిగిన వాడు ఉంటాడరా? అయినా నన్ను బ్రహ్మాస్త్రం వదిలిపెట్టేసింది. సమస్తమైనటువంటి వరములు నాకు దేవతల వలన ఉన్నాయి. రాముడి వరకు ఎందుకురా, నీ 10 తలలు గిల్లేస్తాను, యుద్ధం కూడా అక్కర్లేదు. త్వరగశ్చందన మత్తమారణ భటస్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్పుత్రాణి జశ్రేడి నెత్తురు క్రక్కన్ పడగృద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు జయశ్రీలబ్ధి వర్ధిల్లగన్. ఏమనుకుంటున్నావో రావణ, నీ సమస్తమైనటువంటి పరివారాన్ని, నీ భవనాల్ని, నీ రాజ్యాన్ని నా అరిచేతి దెబ్బలతో మర్దించేస్తాను. ఇక్కడే నీ 10 తలలు గిల్లేస్తాను, నెత్తుటి ప్రవాహం ప్రవహించేటట్టు చేస్తాను. రాముడు రావాలరా నేను చంపడానికి? నేను సరిపోనా? నీ 10 తలలు గిల్లేసి సీతమ్మని రాముడికి ఇచ్చేస్తాను. రాముడు ప్రతిజ్ఞ చేశాడని వదిలిపెట్టేస్తున్నాను. ఏమనుకుంటున్నావో? రాముడి మర్యాద ఏమిటో గౌరవం ఏమిటో తెలుసుకొని సీతమ్మని పట్టుకెళ్ళి అప్పచెప్పు.